హాయ్ సంతోష్, హౌ ఆర్ యు? అమ్మని, మన ఇద్దరి మధ్యన ఏం జరిగినట్టు అంత ప్లెజెంట్ గా ఎలా నుంచున్నావే? ఇంకా ఇంకానా? మామూలుగా జబ్బు చేస్తే బాడీలో ఏదో ఒక్కపాటి. నిన్ను లవ్ చేయడం వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? రాత్రులు నిద్రపోక కంటి కింద నల్లమచ్చలు, సరిగ్గా తినక అల్సరు, బైక్ మీద తిరిగి తిరిగి బ్యాక్ పెయిన్, నీ కోసం వెయిట్ చేస్తూ కాల్చిన సిగరెట్ల వల్ల లంగ్స్. మళ్ళీ నువ్వు వచ్చాక నెగిటివ్ గా రియాక్ట్ అయిపోయావనుకో, ఆ బాధలో మందు తాగి లివర్. నీ గురించి ఆలోచించి ఆలోచించి మెమరీ లాస్ కూడా వచ్చింది. ఇలా బాడీలో ఉన్న అన్ని పార్ట్ ఒకే ఒక్క జబ్బు ప్రేమ అని తెలుసు కూడా నన్ను నేను తగలబెట్టుకుని నీకు వెళ్తునిస్తే ఆ వెళ్తుల్లో నువ్వు ఇంకొకరిని ఎత్తుకుంటావా? అయిపోయిందా? అయిపోయిందా? ఏం నటిస్తున్నావే? ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో ఆస్కార్ అవార్డు ఇచ్చారనుకో, ప్రతి సంవత్సరం నీదే బెస్ట్ పర్ఫార్మెన్స్. ఏమీ తెలియనట్టు ఏం నుంచున్నావే? నీలా బ్రెయిన్ లో ఒకరిని పెట్టుకుని బెడ్ మీద ఇంకొకటితో గడిపే వాళ్ళని ఏమన్నాలో నాకు తెలియట్లేదే. ఒక్క పదం ఉంది కానీ నీకు అది సరిపోదు. పాపం కనీసం వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే ఆ కాసేపు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడి మీద పెడతారే. నువ్వు ఉన్నావు. నీకు కరెక్ట్ పదం కనెక్ట్ అయినప్పుడు ఒకే SMS పెడతా. బాయ్. అది నేను వదిలేసి నేను బాధతో చావాలనుకోవట్లేదు. నా చావడానికి నరకం కావాలి. నా చావు కనీసం 4000 మంది మగాళ్ళైనా చేతి నేను తీసుకురావాలి. మొత్తం దాంతో దిగిన ఫోటోలు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు, ఫేస్బుక్ చాట్ హిస్టరీలు, మెసేజ్లు, ఇప్పుడు నువ్వు తీసిన వీడియో, ఇవి చాలు దాన్ని తాడ తీయడానికి. టీవీ పెడితే నాదే న్యూస్ కావాలి, పేపర్ చూస్తే నాదే ఇష్యూ కావాలి. మొత్తం ఇండియా నా గురించి మాట్లాడుకోవాలి. అది చేసిన తప్పుకి దానికి పనిష్మెంట్ అనుభవించాల్సిందే గురు. నీ చావు ఇండియా కాదు కదా, పక్క ఫ్లాట్ కూడా చేరదు. అదే నీ ప్లేస్ లో అమ్మాయి ఉందనుకో, భూమి మీద జనాలే కాదు వేరే గ్రహాల్లోని ఏలియన్స్ కూడా వచ్చి సానుభూతి చూపిస్తాయి. ఎందుకంటే చావులో కూడా వాళ్ళకున్నంత ఇంపార్టెన్స్ మనకుండదు.